హై ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. ఒకసారి నన్ను తాకి ఆ శుభవార్త ఏమిటో ఇప్పుడు విను. నువ్వు ఖచ్చితంగా జీవితంలో ఊహించినటువంటి అద్భుతాన్ని చూస్తావని బాబాగారు అయితే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకు వచ్చారనమాట. బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారనేది ఆయన మాటలో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. మన ఛానల్లో ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు బాబా గారి సందేశం విందామా మరి. బాబా తల్లి, ఇప్పటి వరకు మీరు జీవిస్తున్నటువంటి బందీఖానా జీవితాన్ని మార్చేస్తాను. తప్పకుండా నీ జీవితంలో ఒక మంచి రోజులు రాబోతున్నాయని, మీ కుటుంబానికి అంతా కూడా మంచి జరుగుతుందని నేను చెప్తున్నాను. మీరు ఎప్పుడు కూడా చాలా బాధపడుతూ మీ జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఇక మీదట మీ అందరికీ కూడా మీరు కోరుకున్నట్లు జరిగే సమయం అనేది, సంతోషమైన సమయం అనేది ఇప్పుడు వచ్చింది. ఎవరి మనసులో ఏముందనేది నాకు తెలుసు కదా. ఎలా తెలుసా? నాకు తెలియనిదంటూ ఏది ఉందో చెప్పు. దానికి తోడుగా మీరందరూ ఏది కావాల్సిన అడిగేది నన్నే. మీకు ఏ కష్టం వచ్చినా చెప్పుకునేది నాకే కదా. మరి నాకు తెలియకుండా ఏది ఉంటుంది చెప్పు. ఈ రోజు వరకు మీ ఇంటిలోని వారందరూ ఉద్యోగాలు చేస్తూనే ఉన్నారు, ఎంతో కొంత సంపాదించుకుంటున్నారు. అయినా సరే ఆ సంపాదన మీకు ఏ విధంగా కూడా సరిపోవటం లేదు, అవునా? ఇంకొందరు ఉద్యోగం కోసం ప్రయత్నం అంటూ చేస్తూనే ఉన్నారు, కానీ ఆ ఉద్యోగం రాక ఎంతో మానసిక వేదనకు గురి అవుతూ ఉన్నారు. మీకు ఈ ఏడాది ఉద్యోగం వస్తుందని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. దానికి కష్టపడి నువ్వు బాగా చదవాలి. మరి ఈ విషయంలో మీరు చాలా ఆందోళన చెందుతున్నారు. పెద్దవాళ్ళైతే పిల్లలకు కనీసం ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు, వారికి ఏ కోరిక కూడా ఎప్పుడు తీర్చలేదు. ఈ చాలని సంపాదనతో ఏం చేయాలనేది ఈ రోజు వరకు బాధపడుతూనే ఉన్నారు. ఇక పిల్లలైతే ఇక మంచి చదువులు చదవాలని, బాగా సంపాదించాలని, అమ్మ నాన్నని బాగా చూసుకోవాలని అనుకుంటున్నారు కదా. మాకంటూ ఒక ఉద్యోగం వస్తే మా జీవితం స్థిరపడిపోతుందని ఎంతో మనోవేదనకు గురి అవుతున్నారు. ఇకపై మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. ఏది మొదలుపెట్టినా ఎంతో సులువుగా విజయవంతంగా పూర్తవుతుంది. మీరందరూ కూడా కోరుకునేది మీరు బాగుండాలని, కానీ ఎదుటి వారిని చెడు చేయాలని కాదు కదా. అటువంటప్పుడు మీకు మంచి జరుగుతుంది, కానీ చెడు ఎలా జరుగుతుంది? మీరు జీవిస్తున్న ఈ బందీఖానా లాంటి జీవితం నుండి మీకు విముక్తి లభించింది. మీ వంటి ధైర్యవంతులు, సాధించాలని తపన ఉన్నవాళ్ళు, లేమితో కూడా ధర్మం తప్పని వారు, కష్టించే తత్వం ఉన్నవారు, భగవంతుని మీద నమ్మకం, సాటి వారి మీద దయ కలిగి ఉంటే ఎంతటి కష్టమైనా బెదిరిపోయి వెళ్ళాల్సిందే. ఇకపై మీ జీవితం ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్ట జీవితానికి స్వస్తి చెప్పి సుఖమైన రోజుల వైపు పరుగులు తీస్తుంది. అయితే మీరు మాత్రం ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళినా సరే మీ యొక్క మనసులో ఎటువంటి గర్వం రానివ్వకుండా మంచిగానే ప్రవర్తించండి. ఇది మీరే కాకుండా మీలాంటి వారు ఎంతోమంది కూడా ఎందరో తెలుసుకోవాలి. మీకు నా ఆశీస్సులు ఎప్పటికీ కూడా తెలుపుతూ ఉంటాను. ఎప్పుడు కూడా మీరు నన్ను నమ్మినా నమ్మకపోయినా మీ బాధలన్నిటికీ నేను చూస్తూనే ఉంటాను. మీరు తల్లిదండ్రిగా భావించి నన్ను ఆరాధిస్తున్నారు. అలాగే మీ కష్టాలు, కోరికలు, మీకు సంబంధించిన ప్రతి విషయం నాకు తెలియజేసుకొని తృప్తి పడతారు. మీరు కోరుకున్నవన్నీ నెరవేరినప్పుడు ఎంతో సంతోషంతో నా దర్శనానికి వచ్చి తృప్తి నిండిన కళ్ళతో నన్ను చూస్తూ నాకు మిఠాయిలు తినిపించి ఆనందపడతారు. మీరు అనుకున్నది జరగకపోతే నన్ను విమర్శిస్తారు. బాబా నాకు ఎప్పుడు ఏమీ చెయ్యరు అని బాధతో దుఃఖిస్తూ నా దర్శనానికి వస్తారు. నన్ను చూస్తూనే తల్లిని చూసినట్టుగా మీ బాధలన్నీ కూడా మర్చిపోయి సంతోషపడతారు. అప్పటి వరకు ఉన్న బాధలన్నిటికీ మర్చిపోయి నా ఆశీస్సులు కూడా కోరుకొని వెళ్తారు. మీకు నేను ఏమి చేసినా చేయకపోయినా మీరు నన్ను భక్తి భావంతో మీ ఇంటికి పెద్ద స్థానంలో ఉంచుతారు. మీరు సంతోషంతో నన్ను పొగిడినప్పుడు మీ ఆనందం చూసి నేను చాలా సంతోషిస్తాను. బాధలు నన్ను విమర్శించినప్పుడు నేను అనుకుంటాను, మరి వీళ్ళందరూ నేను వినే వాళ్ళకి సంతోషం అనుకున్నారు కదా. సంతోషంతో పొగిడిన వారికి బాధలు ఒక మాట అనే హక్కు కూడా ఉంటుంది కదా. నా దగ్గర అంత చనువు మీకు ఉంది కనుకనే, మీ సొంత వాళ్ళని అనుకొని ఉంటున్నారు కనుకనే భావన అనే నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది, చాలా ఆనందంగా ఉంటుంది కూడా. కానీ ఒకటి మీరు తెలుసుకోవాలి,
మీరు అడిగిన కోరికలు నెరవేర్చినప్పుడు నేను ఎంత ఆనందపడతానో, మీరు అడగనివి ఇవ్వలేనప్పుడు మీకంటే ఎక్కువగా నేను దుఃఖిస్తాను. వాటిని ఎలాగైనా సరే నెరవేర్చాలని విశ్వ ప్రయత్నం చేస్తాను. మిమ్మల్ని ఆ గండాల నుండి తప్పించాలని అనునిత్యం తప్పిస్తూ ఉంటాను. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఎప్పుడు కూడా మీరు సంతోషంగా ఉండాలని నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. కానీ ఎప్పుడు కూడా కొంతమంది నిందిస్తూనే ఉంటారు. నేను అంతా కూడా గమనిస్తూనే ఉంటున్నాను. ఈ శుభవార్త నీకు నేను చెప్పేందుకు ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ నీ యొక్క కర్మ ఫలాలను బట్టి ఇంత సమయం పట్టింది. అప్పుల్లో కూడుకుపోయి నీవు నీ కుటుంబం ఎంత వేదనాభరితమైన జీవితం గడుపుతున్నారో నాకు తెలియనిది కాదు కదా. నీ యొక్క అదృష్టం కొద్దీ అనుకూలమైన కుటుంబం ఉంది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వారు నేను ఎన్నుదన్నగా నిలబడ్డారు. అందువల్లే నువ్వు క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఉండగలిగినావు. ఆదాయ మార్గాలన్నీ మూసుకుపోయినా ఇంటి గుట్టు బయటికి రాకుండా ఎంతో ఓర్పుతో ఉన్నంతలో రోజు గడుపుతూ ఉన్నావు. ఎప్పుడు కూడా ఎంతటి కష్టం వచ్చినా కుటుంబం అంతా ఒక మాట మీద ఉండి కలిసికట్టుగా ఉండే ఎలాంటి పరిస్థితులనైనా సరే నెగ్గుకు రావచ్చని మిమ్మల్ని చూసి తెలుసుకోవాలి. నీవు కూడా అన్ని విషయాలు తెలుసుకొని మంచిగా జాగ్రత్తగా ఉండాలి. మరి నీకు మంచి ఉద్యోగం ఉంది. అప్పుడు ఆ పొరపాటు చేయకుండా ఉండే ఇప్పుడు ఈ పరిస్థితి వేరేగా ఉండేది. అవునా? ఏమిటి బాబా అంతా బాగుంటుందని మరలా ఇలా అంటున్నారు అని భయపడకు. అంతా బాగుంటుంది కనుకనే ముందు చేసిన తప్పులు మళ్ళీ చేయకూడదని నేను నీకు చెప్తున్నాను. పరిస్థితులు అన్నీ కూడా చక్కబడుతున్నాయి. ఇప్పటికే మీ ఇంట వచ్చిన మార్పు గమనించే ఉంటావు కదా. అవును, నీ కుటుంబం అనుభవించిన చెడు రోజులు పోయాయి. ఇక నీకు అన్ని మంచి రోజులే. అన్ని విధాలుగా కూడా ఆదాయం వచ్చే సమయం. నీవు నీ భార్య బిడ్డలు అంతా సంపాదన బాధపడ్డారు. ఇక మీదట ఆదాయానికి ఎలాంటి లోటు ఉండదు. అప్పులన్నీ ఒకటిగా తీరుస్తారు. సరిగ్గా ఈ రోజుకు 3 నెలల అప్పులన్నీ తీర్చి సొంత ఇల్లు కట్టుకోవడానికి ప్రణాళికలు వేసి చాలా సంతోషంగా విజయం సాధిస్తారు. అయితే ఇప్పుడు నీ మనసులో ఏముందో నాకు తెలుసు. ఇంకా అన్ని రోజులు ఎదురు చూడాలా అని ఆలోచిస్తున్నావు కదా. మన దగ్గర నుండి సంపాదన దూరమైనప్పుడు చాలా వేగంగా పోతుంది. వచ్చేటప్పుడు ఒక్కొక్కటిగా వచ్చి చేరుతుంది. అయితే సంపద తిరిగి రావడం మొదలైతే ఆగడం అనేది జరగదు. స్థాయి పెరిగింది కదా అని గర్వం రానివ్వకు సుమా. ఇక అన్నీ కూడా నీ జీవితంలో శుభకరమైన రోజులే. నువ్వు కోల్పోయినవన్నీ కూడా ఖచ్చితంగా తిరిగి సంపాదించుకుంటావు. ఎప్పుడు కూడా ఈ బాబాపై పూర్తి విశ్వాసంతో ఉంటే చాలు. అంతా కూడా నీకు మంచి జరుగుతుందని ఎప్పుడు నేను నీకు చెప్తూనే ఉంటాను. అవును, నీ కుటుంబం అనుభవించిన చెడు రోజులు పోయాయి. అన్ని రోజులు కూడా మంచి రోజులే నీకు. ఇక అన్ని విధాలుగా ఆదాయం వచ్చే సమయం. నీవు నీ భార్య బిడ్డలు అందరూ సంపాదన బాట పట్టారు. ఇక మీదట ఆదాయానికి ఏ లోటు రాదు. అప్పులన్నీ ఒక్కొక్కటిగా తీరుస్తారు. సరిగ్గా ఈ రోజుకు 3 నెలల లోపు నా అప్పులన్నీ తీర్చేసి తర్వాత సొంత ఇల్లు కట్టుకోవడానికి ప్రణాళికలు కూడా వేసి చాలా సంతోషంగా విజయం సాధిస్తారు. అయితే ఇప్పుడు నీ మనసులో ఏముందో నాకు తెలుసు. ఇంకా అన్ని రోజులు ఎదురు చూడాలా అని ఆలోచిస్తున్నావు కదూ. మన దగ్గర నుండి సంపాదన దూరమైనప్పుడు చాలా వేగంగా పోతుంది. వచ్చేటప్పుడు ఒక్కొక్కటిగా వచ్చి చేరుతుంది. అయితే సంపద తిరిగి రావడం మొదలైతే ఆగడం అనేది జరగదు. స్థాయి పెరిగింది కదా అని గర్వం రానీయకు సుమా. ఇక అన్నీ కూడా నీ జీవితంలో శుభకరమైనటువంటి రోజులే. నువ్వు కోల్పోయినవన్నీ కూడా ఖచ్చితంగా తిరిగి సంపాదించుకునే ఉంటావు. ఎప్పుడు కూడా ఈ బాబాపై పూర్తి విశ్వాసంతో ఉంటే చాలు. అంతా కూడా నీకు మంచి జరుగుతుందని ఎప్పుడు నీకు నేను చెప్తూనే ఉంటాను. ఇది నేను ఎప్పుడు కూడా నీకు మాట ఇస్తూనే ఉంటాను. కానీ నువ్వు చిన్న చిన్న ప్రయత్నాలు చేసేటప్పుడు ఒకసారి ఆలోచించి ఆ పనిని మొదలు పెట్టాలి. ఎప్పుడు కూడా చిన్న చిన్న అడ్డంకులు వస్తూ ఉంటాయి. మనం జాగ్రత్తగా ఉండాలని నీ మనసులో నుంచి సర్ది చెప్పుకుంటే చాలు. విజయానికి దగ్గర మార్గాలంటూ ఏమీ ఉండవు. నీవు ఎంత కఠోర శ్రమ చేశావు అన్న దానిపై ప్రతిఫలం ఆధారపడి ఉంటుంది. నేను ఇలా చేస్తే నీకు రుచించదు. నేను ఎల్లప్పుడూ ఏమి చేస్తే ఇష్టమా అని చెప్పనా? మీరందరూ నాకు పూజలు చేస్తూ నైవేద్యాలు సమర్పిస్తూ ప్రదక్షిణలు చేస్తూ నా యొక్క నామం జపిస్తే చాలు, మీకు సర్వం చేకూరుతాయని చెప్పాలి. అవునా? అప్పుడే నేను చెప్పేది వినసొంపుగా ఉంటాయి మీ అందరికీ.
అలా కాకుండా కష్టపడి పని చేసుకో, పట్టుదలతో శ్రమించాలి, నమ్మకం, ఓర్పు ఉండాలి అంటే మాత్రం ఆ మాటలు ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు. నువ్వు ఇష్టపడే మాటలు చెప్పనా, లేక నువ్వు ముందు కాస్త కష్టపడిన జీవితం మొత్తం సంతోషంగా ఏ విధమైన కష్టం లేకుండా హాయిగా ఉండడానికి అవసరమైనటువంటి విషయాలు చెప్పనా? నువ్వు కోరుకున్నటువంటి చెప్తే మాటలే మిగులుతాయి. నేను చెప్పినట్టుగా నడిస్తే నువ్వు కోరుకున్నట్టున్నవన్నీ కూడా సాధిస్తావు. నువ్వు నన్ను తల్లిదండ్రి స్థానంలో గురువు అని అనుకుంటున్నావు కాబట్టి మరి ఆ స్థానంలో నన్ను ఉంచినప్పుడు నేను నీకు చెప్పే మాటలు విని నడుచుకోవాలి కదా. నీవు కేవలం సంతోషించాలని నేను చెప్పకూడదు, సంతోషం పాటుగా బాగుపడాలని చెప్పాలి. పనిలోనే దైవాన్ని చూసుకోవాలి. పని చేసుకుంటూ దైవాన్ని పూజించు. నువ్వు వృత్తిలో నిమగ్నమై పూజ పోయినప్పటికీ కూడా అప్పుడు భగవంతుడి నామస్మరణ చేయి. అప్పుడే నేను చాలా ఆనందిస్తాను. పూజలో వ్రతాలు, నైవేద్యాలు, మొక్కులు ఇవన్నీ కూడా అనుసరించు. అవి నీకు ధైర్యాన్ని, నమ్మకాన్ని కలిగిస్తాయి. అయితే వాటితో పాటుగా నీవు చేసే వృత్తిలో రెట్టించిన ఉత్సాహంతో పనిచేయి. నేను సాధించగలని నమ్మకంతో ఉండు. అంతే తప్ప ఎప్పుడు కూడా కష్టపడకుండా ఉన్నది వస్తుందని చెప్పను. కష్టపడి చదవకుండా ఉద్యోగం వస్తుందని కూడా ఆశించవద్దు. కష్టపడి చదవాలి. అప్పుడైతే ఖచ్చితంగా నీకు ఆశించిన ఫలితానికి ప్రయోజనం అనేది ఉంటుంది. నువ్వు కూడా ఆశించవద్దు కష్టపడకుండా. నువ్వు ఎంత కష్టపడతావో దానికి రెట్టింపు ఫలితం వచ్చే బాధ్యత నాది. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. నేనేమి చెప్పినా నీ మీద ప్రేమతోనే చెప్తాను. చల్లగా ఉండు అని బాబాగారు అయితే మనకి ఈరోజు చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. బాబాగారు చెప్పినటువంటి అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. రేపు బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాగారి ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. శ్రద్ధా సబూరి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరామ్. శ్రద్ధా సబూరి.